నల్గొండ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ కేర్గా చేస్తున్నాండి. గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఈ ఏజెన్సీ వచ్చిన కాడి నుంచి కూడా కూర్చుంటేనే శాలరీస్ వేస్తారు, కూర్చొని మాత్రం జీతాలు రావు. గతంలో మాకు జీవో ప్రకారం జీతం ఇవ్వమంటేనేమో 5గురు ఎక్కుండ్రు, మేము 5గురిని తీసేస్తే మీ జీవో ప్రకారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో 72 మందిని పెట్టుకున్నారు. మరి అప్పుడు జీతం ఇస్తేందుకు మంది ఎక్కువ ఉన్నారు అన్నాడు. ఇప్పుడు 72 మందిని పెట్టుకుంటే మంది ఎక్కువ కాలేదా? అంటే ఇప్పుడు శాలరీస్ ఏడంగా వస్తున్నాయి, మా శాలరీస్ కట్ చేసి వాళ్ళకి ఇస్తున్నట్ట. అసలు ఈ ఏజెన్సీ అనేది కరెక్ట్ లేదండి. ఇక్కడ ఎప్పుడు చూడు బయటకు వచ్చి కూర్చుంటేనే జీతం వస్తుంది, కూర్చొని అయితే జీతం రానే రాదు. ఇక వస్తుంది అంటారు, 15కి వచ్చింది, 16కి వచ్చింది, అది రాదు. 2 నెలల జీతం, ఈ రోజు నుంచి 2 నెలల జీతం రావాలి. ఇంతవరకు ఆమె కూడా నేను ఇస్తా అంటుంది, కానీ పలానా టైంకి ఇస్తానైతే చెప్తలేదు ఆమె. పిఎఫ్ అయితే 4 నెలల పిఎఫ్ పెండింగ్. గతంలో పిఎఫ్ కోసం కూడా గొడవలైనాయి, కొట్లాడినాం, చేసినాము, ఆ పిఎఫ్ క్లియర్ కాలేదు. మళ్ళీ 4 నెలల పెండింగ్ పెట్టుకొచ్చారు, మళ్ళీ 2 నెలల జీతం పెండింగ్ పెట్టుకొచ్చారు. ఈ ఏజెన్సీ వచ్చిన కానించి ఇదే తలకాయ నొప్పి. జీతం మాత్రం కరెక్ట్ లేదు. ఏమని ఏజెన్సీ మీనా మేడం ఇంతవరకు జీతం అయితే కరెక్ట్ ఇవ్వలేము. ఏ రోజు కూడా ఆమె ఏజెన్సీ తీసుకున్న కానించి కూడా కరెక్ట్గా ఈ 10వ తారీఖు జీతం పడ్డది, ఈ 15వ తారీఖు జీతం పడ్డది అన్నది అయితే లేదు. ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, పిల్లలను స్కూళ్ళకు పంపుకోవాలి. ఎక్కడ అప్పులు చేయాలి? ఎవరిస్తారు మాకు అప్పులు? ఊరికే నెల మొత్తం అప్పులు చేసుకొని బతకాలా? ఈ వచ్చే 11,000 జీతం మేము అప్పులు చేసుకొని ఇండ్ల కిరాయిలు కట్టుకొని ఇదంతా చేసుకొని ఎట్లా బతకాలా? మేము జీవో ప్రకారం జీతం ఇస్తుంది, అట్లా కూడా మాకు చేత కాదమ్మ ఇయ్యలేమండ్రి. ఉన్న జీతం అన్న నెలకు ఇవ్వాలి కదా, నెల నెల. ఇప్పటి నుంచి అన్న నెలకు 5వ తారీఖు 10వ తారీఖు జీతం వేయాలని కోరుకుంటున్నాం. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ మేడాలు కూడా వాళ్ళకి ఫోన్లు చేస్తూనే ఉండ్రు, మాట్లాడుతూనే ఉండ్రు. అయినా ఆమె మాత్రం కరెక్ట్గా రెస్పాన్స్ కాదు. ఏ రోజు కూడా రెస్పాన్స్ అయితే కాదు కరెక్ట్గా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారి రెస్పాండ్ అవుతారు, కానీ ఆమె మాత్రం రెస్పాండ్ కాదు. మరి అది ఏందనేది ఏజెన్సీ వాళ్ళ నెగ్లెన్సీ, అంతే, ఏమి ఉండలేదు. ఏజెన్సీ వాళ్ళ నెగ్లెన్సీ వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు ఇబ్బందులకు గురవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. కొన్ని ఊర్లలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పిఎఫ్ లేక, జీతాలు లేక. అయినా కనికరం వస్తలేదు ప్రభుత్వానికి. ఎందుకు కనికరం వస్తలేదు, దేనికి కనికరం వస్తలేదు అనేది అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు కూడా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినాం మేము, అక్కడ కూడా లెటర్లు పంపించినాం, జీతాలు సరిగా వస్తలేవు మాకని. అట్లా కూడా అక్కడ కూడా స్పందన రాలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా స్పందించాలి. వీళ్ళు కూడా స్పందించకపోతే ఇట్లా ఎంతమంది కార్మికులను చంపేస్తారు? జీతాలు లేక, పిఎఫ్లు లేక ఎంతమంది చచ్చిపోవాలి? ఈ నుంచి బిల్లులు పోతున్నాయి కదా, హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ కాంచి బిల్లులు పోతున్నాయి కదా. బిల్లులు పోయినాక కూడా మా జీతాలు వేసేందుకు ఏమవుతుంది? అవి కూడా బ్యాంకులలో పెట్టుకొని వడ్డీలు వచ్చినాక వడ్డీలు తీసుకొని జీతాలు వేస్తారా మాకు? అసలు ఏ లెక్కమ్మటి ఏజెన్సీ నడిపిస్తారు అనేది అయితే మాకు అర్థం కావట్లేదండి. ఈరోజు కూడా ఏజెన్సీ నెగ్లెన్సీ వల్లనే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మేము. ఇక్కడ సబ్సిడీగా ఏవీ లేవు, ఇక్కడ మాకు ఏ ప్రోడక్ట్ లేవు. ఇక్కడ అసలు మాకు ఎవరు పట్టించుకుంటే వాళ్ళు కూడా లేరు. ఎంతసేపు వాళ్ళు అధికారులు పట్టించుకోవాలంటే వాళ్ళు మాత్రం ఏం పట్టించుకుంటారు? మీకు జీతాలు లేనిది. గతంలో కూడా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం, అప్పుడు కూడా తీసుకుపోయినాం, అప్పుడు గొడవలు చేసినాం, అప్పుడు సమ్మెలు చేసినాం, అన్నీ అయిపోతూనే ఉన్నాయి. కానీ ఇవి మా బతుకులు మాత్రం బాగుపడతలేవు. ఇక బాగుపడతాయని ఆశలు కూడా నిరాశలు అయిపోయినాయి మా వాళ్ళందరికీ. ఎంతకని కొట్లాడతాం మేము? బయటకు వచ్చి బజార్లో కూర్చుంటేనే జీతం వస్తుందా? పని చేస్తే జీతం ఇయ్యరా? పని చేస్తున్నాం కదా, కూర్చోట్లేం కదా. మేమైతే వచ్చి ఫ్రీగా జీతం అయితే ఇవ్వమని అడుగుతలేం కదా ఎవరిని. కష్టపడుతున్నాం, మా కష్టానికి ఫలితం ఏది? 2 నెలలైనా ఇంతవరకు జీతం రాదా? ఏడాది ఏం తినాలి? పిల్లలు ఏం చదవాలి? కరెంటు బిల్లు లేని, ఇంటి కిరాయి లేని. ఇవాళ 11,000 రూపాయలకు బ్రతికేటోళ్ళు ఎవరున్నారు? ఏజెన్సీ అవ్వకు మేము 11,000 రూపాయలు ఇస్తాం, బతికి చూపి ఇవ్వనండి ఒక నెల మొత్తము. ఎట్లా బతుకుతారో చూస్తాము. ఏసీ కార్లలో దిగగానే ఈజీ కాదండి. వర్కర్ల బతుకులు కూడా అట్లనే ఉంటాయి. మా బతుకులు కూడా చూడాలి. చిన్న జీతాలు, చిన్న మనుషులు మేము. మీ దృష్టిలో మేము ఎన్నడూ కూడా కనపడతలేము. అసలు ప్రభుత్వానికే కనపడతలేము మేము. ఎందుకు కనపడతలేము ప్రభుత్వానికి? మున్సిపాలిటీ వాళ్ళు కనపడుతున్నారు, మేము ఎందుకు కనపడతలేము? కోవిడ్ టైంలో అంతా సర్వీస్ చేసినాం మేము. అయినా కానీ ఎవరన్నా గుర్తించారా ఒక్క వర్కర్ని? ఎవరు గుర్తించలేదు. అమ్మ మాకు అని దాచుకున్న డాక్టర్లు ఉన్నారు, దాచుకున్న వాళ్ళు అన్నారు. మరి మేము కష్టపడి పని చేసినాం కోవిడ్ టైంలో, ప్రతి శవాన్ని మోసుకొని పోయినాము భయపడకుండా. అప్పుడు కూడా మమ్మల్ని ఏమైనా ప్రభుత్వం గుర్తించిందా? అప్పుడు గుర్తించలే, ఇప్పుడు గుర్తించలేదు. ఎందుకని అంటే వర్కర్ మనిషి కాదా? దానికి బతుకు తెరువు లేదా? దానికి సంసారం లేదా? బాధ్యతలు లేవా? ఏవి లేవా? చేసిన కష్టానికి జీతం ఇస్తేందుకు ఏవైనా ఏజెన్సీలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఏజెన్సీ ఇబ్బంది వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, అప్పుల పాలవుతున్నాం. కొన్ని ఏరియాలలో ఆత్మహత్యలు కూడా జరిగినాయి, అందరి దృష్టిలోకి వస్తూనే ఉంది. అది కూడా
మేము కూడా మాట్లాడాలి అనుకుంటాము. ఎంతకని మాట్లాడతాము, ఎంతకని కొట్లాడతాము, ఎంతమంది కని జవాబులు చెప్పుకుంటూ వస్తాము. ఇక్కడ కడుపులు మారుతుంటే అక్కడ యాసిడ్ రుద్దమంటాడు ఆయన వచ్చి సూపర్వైజర్. ఇక్కడ కడుపు మారుతుంది, ఆడ యాసిడ్ రుద్దు. ఇక్కడ కడుపు మార్చుకుని ఆ యాసిడ్ రుద్దుతుంది. ఐసీయూలో అడ్మిట్ అవుతారు, ఎవరు చూస్తారు? ఆ కుటుంబాన్ని ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబానికి ఏమన్నా అయితే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా కానీ జీతం వేసేందుకు కనికరం కలుగుతలేదు ఆ A1 ఏజెన్సీ మేడం మీనా గారికి. మరి ఆమెకు ఎప్పుడు కనికరం కలుగుతుందో మాకు కూడా అర్థం కావట్లేదు. వస్తుంది నల్గొండకు వచ్చిన వర్కర్లతో మాట్లాడాలి, ఏ రోజు మాట్లాడదు. వస్తుంది ఆఫీస్లో కూర్చుంటుంది, ఆఫీసుల నుంచి వెళ్ళిపోతుంది. అది ఎంతవరకు కరెక్టు? నువ్వు వర్కర్ల మధ్యలోకి రావాలి, వర్కర్ల సమస్యలు ఏందో తెలుసుకోవాలి, వాటిని తీర్చాలి. అది ఏజెన్సీ వాళ్ళ లక్షణము. ఇదేంది వస్తావు వెళ్ళిపోతావు అంటే నీది నువ్వు చూసుకొని వెళ్ళిపోతే అయిపోతుందా? ఇక్కడ ఉన్న 360 మంది ఆ వర్కర్లు ఏమైపోవాలి? వాళ్ళంతా నీ మీదనే కదా బ్రతికేది, వాళ్ళంతా ఏమైపోవాలి? మెడికల్ కాలేజీలో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాండి. 1 ఇయర్ జీతం మాకు వేసిరు. గత 1 ఇయర్ నుండి జూన్ నుండి మాకు జీతాలు వేస్తలేరండి. ఏమన్నంటే బడ్జెట్ పడలేదు, బడ్జెట్ పంపలేదు అని చెప్తున్నారు. గవర్నమెంట్ బడ్జెట్ పంపలేదు, బడ్జెట్ పంపితేనే మేము వేస్తామంటారు. మిగతా పాత ఉన్న 31 మెంబర్స్కి మాత్రం శాలరీస్ వేస్తున్నారు, మాకు వేయట్లేదు. ఇంకా వేస్తాం, బడ్జెట్ వచ్చినాక వేస్తాం, ఇక వేస్తామని మమ్మల్ని మభ్య పెట్టిరు. ఒక దసరాప్పుడు కూడా మేము ధర్నాలో కూర్చున్నాము, కూర్చుని కూడా అప్పుడు పంపిస్తామని చెప్పారు. ఎన్ని రోజులు అందు ఒక్కబట్టుకొని ఒక 10 సార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము. కలెక్టర్ దగ్గరికి వెళితే కలెక్టర్ ఏమని చెప్పిండు, వాళ్ళకి ఎందుకు శాలరీస్ వేసేవి అని అడిగి మమ్మల్ని హాస్పిటల్కి మార్చడం జరిగింది. హాస్పిటల్కి మార్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చినాక కూడా మాకు 3 నెలలు అవుతుంది. ఇప్పటికి మాకు 3 నెలల సందు కూడా మమ్మల్ని గుర్తించలేదు, మా హాజరు పంపించలేదు, మాకు బడ్జెట్ లేదు అంటారు. మరి మా మటుకే బడ్జెట్ పంపిస్తారా? అందరితో పాటు మాకు వేయట్లేదు సార్. మరి మా పరిస్థితి ఇది. నేనైతే సింగిల్ పేరెంట్ సార్, నేను ఒక్కదాన్ని పిల్లలను అసలు చెప్పలేనంత బాధ అవుతుంది సార్ నాకు. అసలు నేను సావడం తప్ప నాకు ఇంకొక పరిష్కారమే లేదండి. అప్పులు తీసుకొచ్చుకుంటాను కూడా మమ్మల్ని అప్పుల కోసం వేధిస్తారు సార్ మమ్మల్ని. మేము ఎట్లా బతకాలో మాకు అర్థం కావట్లేదు. పర్సనల్ గా పోయి నా ప్రాబ్లం ఇది అనుకొని చెప్పినా కూడా అసలు సార్ వాళ్ళకి ఎందుకు అర్థమవుతలేదో నాకు అర్థం కావట్లేదు సార్. అప్రూవల్ లేదు, మరి మమ్మల్ని ఎందుకు పెట్టుకుంటారు సార్? అసలు అప్రూవల్ ఉన్నప్పుడే పెట్టుకోవాలి కదా, పెట్టుకొని మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా బాధ పెడుతున్నారు? అసలు మాకు అర్థం కాలేదు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు అందరూ చెప్తున్నా, మమ్మల్ని అందరినీ గుర్తించాలి, మమ్మల్ని గుర్తించి మాకు వచ్చే సాలరీస్ టైంకి వచ్చేది చూడండి సార్. ప్రతిసారి ఇదే వేధిస్తున్నాం, మేము వేదన పడుతున్నాం. మాకు ఇంతే సార్, మా బాధ అంతా ఇదే సార్. మాకు ఇది అండర్స్టాండ్ చేస్తున్నాం. కోవిడ్ అప్పుడు చేస్తే మమ్మల్ని ఇట్టనే ఎవ్వరు పట్టించుకోకుండా ఎదురొచ్చినా కూడా మేము డ్యూటీలు చేసుకుంటా చెప్పుకుంటా పోయినాం. ఆ నాడుసంది ఈ నాడుసంది, ఇదే రద్దీ, ఇదే గోల, ఇదే రద్దీ. ఏ టెండర్ ఆయన వచ్చినా ఇదే అవుతుంది. అయ్యా మాకు పరిశాన్లు అవుతున్నాయి. రూల కిరాయిలు ఉన్నోళ్ళు సమానం ఏడెత్తేయాలో అన్ని ఎత్తేస్తున్నారు. పాల బిల్లు, టీ బిల్లు ఏడెత్తేయాలో ఆడెత్తున్నారు. పిల్లలకు చదువులు సంజలు మొత్తం మరి ఎట్టెళ్తాయి సార్? మాకు 10,000 వెళ్తాయా? మాకు జీతాలు లేక కడుపులు మారుతున్నాయి సార్. మాకు పెద్దోళ్ళు వచ్చి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేమేమనాలి, మేము ఎట్టానాలి? మమ్మల్ని ఉడబి 2 నెలలు జీతం మాకు. 4 నెలల పిఎఫ్ రావాలి. పిఎఫ్లు కడతలేడు సార్, మొత్తమే పిఎఫ్లు కడతలేడు. మా కడుపులు మారిపోతున్నాయి, రోడ్ల మీద పడవలసి ఉంది. మేము ఎక్కడ పోవాలి? గిత పిల్లలు ఇడిచిపెట్టుకొని 2 లక్షలు కట్టి వస్తారు. ఇప్పుడు 2 లక్షలు కట్టి వస్తారు. వాళ్ళకి ఎట్టెళ్ళాలి? వాళ్ళకి ఎట్టెళ్తుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే కడుతుర్రు. నేను కట్టలేదు సార్, మేమేం కట్టలేదు. మేము కట్టలేదు సార్. అయితే ఈ హాస్పిటల్ మేము కన్నా ఇబ్బందులు పడుతున్నాం. రోగులు చేపట్టి మేము చేస్తున్నాం. మా 10,000 మాకేసినా కూడా మేమేం చేసినాం సార్? మేమేం పాపం చేసినాం? మేమేమైనా పాపం చేసినావా? మేము ఆయన కానోని ముట్టుకుంటూ చేస్తున్నాం సార్. మేమేమిటి చేస్తున్నాం? అందరినీ ముట్టుకుంటే మా జబ్బులు మాకే ఉండే, వాళ్ళ జబ్బులు వాళ్ళకే ఉండే. మేము అందరు కోవిడ్ టైంలో అయితే మాకు ఎదురుగా రాలే సార్. మాకు జీతాలే వేయలే కోవిడ్ టైంలో అయితే. కోవిడ్ టైంలో అసలు మాకు జీతాలు లేక కడుపులు మాడిపోయి రోడ్ల మీద ఉండి ఎన్ని కష్టాలు వచ్చి ఎన్ని ఎదుర్కొని ఎన్ని పోరాటం చేసినట్టు చేసి మేము కష్టపడుతుంటే మీ సేవ చేసినా కానీ మాకు జీతాలు లేక మాకు అన్ని ఇల్లు కిరాయిలు ఇబ్బందులు అయ్యి చీజులు లేక ఆ రోడ్ల మీద పడిపోయినా పెద్దోళ్ళు వచ్చి మిమ్మల్ని తీసేస్తామంటే మేము ఎక్కడ పోవాలి? మీరే వచ్చి మాకు అసలు సహకరిస్తలేదా? మాకు ఈ ఇబ్బందులు పడుతున్నాం మేము. మమ్మల్ని ఎవరు అందరు బెదిరించేటోళ్ళు
కోవిడ్ పేషెంట్లు చేస్తుంది, హెచ్ఐ పేషెంట్లు చేస్తుంది, షుగర్ పేషెంట్లకు బాగా లేకుంటే ఎవరు పట్టించుకోలేక మా బాధలు మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలి? పెద్దలు కాడ పోతే మమ్మల్ని అడగతారంటారు. మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలి? హెచ్ఐ పేషెంట్లు ముట్టుకుంటే ఏ రక్తం అంటుందో మా బాధలు మాకున్నాయి. టీవీ పేషెంట్లు ముట్టుకుంటే వాళ్ళు దమ్ము దగ్గు ఊస్తుంటే తుమ్ముతుంటే దగ్గుతుంటే మేము కన్న కష్టాలు పడుతున్నాం. మా బాధ ఎవరైనా భరిస్తుర్రా? 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాం. మాకు కనీసం A1 ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఏజెన్సీ తీసుకోరు. ప్రతి నెల 2 నెలలు 3 నెలలు అయితేనే జీతం వేస్తారు. పిఎఫ్ 5 నెలల పిఎఫ్ కట్టాలి. ఇంతవరకు పిఎఫ్ లేదు. కనీస వేతనం 15,600 నిర్ణయించారు. అలా నుంచి మాకు వచ్చేది తక్కువ జీతం వస్తుంది. 11,500 ఇస్తారు. పిఎఫ్ కూడా సరిగ్గా కడతలే. గవర్నమెంట్ ఏజెన్సీ టెండర్లు అయిపోయినా కానీ ఇప్పటికి 6 నెలలు అయిపోయి టెండర్ అయిపోయి ఇంకా అదే ఏజెన్సీని కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీని మార్చి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేసి నేరుగా అధికారులు మాకు జీతాలు ఇవ్వాలి, కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ A1 ఏజెన్సీ అనేది కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఈ A1 ఏజెన్సీని రద్దు చేయాలి. ఈ A1 ఏజెన్సీ దోపిడీలు చేస్తుంది. కార్మికుల కాడ కొత్త ఎక్కిన కాడ లక్షల కొద్దీ అమౌంట్ తీసుకొని పైసలు తీసుకొని పోస్టులు పెట్టుకుంటుంది. పాత వాళ్ళని అదే స్థాయిలో ఉంచుతుంది. జీతాల కాడికి వచ్చేసరికి బడ్జెట్ రాలేదంటుంది. అందువల్ల ఈ A1 ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకొని బ్లాక్ లిస్టులో పెట్టాలి. అధికారులు స్పందించాలి. సూపరింటెండెంట్ కూడా స్పందించాలి. సూపరింటెండెంట్ మేడం వచ్చి ఇప్పుడు 20 రోజులు అవుతుంది. ఒక్కసారి కూడా మా గురించి చర్చలకు రాలేదు. ఇప్పుడు మాకు జీతం పడేదాకా మీ సమ్మె కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాం. అధికారులు కలెక్టర్ గారు స్పందించి ఈ టెండర్ని మార్చి కొత్త టెండర్ వేయాలని కోరుతున్నాం.